కెనడా ప్రధాని మార్క్ కార్నీ రేపటి నుంచి భారత్లో పర్యటించనున్నారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ప్రధాని మోదీ సహా కార్పొరేట్ వ్యాపారవేత్తలతో కార్నీ భేటీ కానున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక దౌత్య సంబంధాల పునరుద్ధరణకు తమ ప్రభుత్వం ఆసక్తిగా ఎదురు చూస్తోందని కెనడా పీఎంఓ స్పష్టం చేసింది. కార్నీ పర్యటనకి ముందు కెనడా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముంబై ఉగ్రదాడిలో నిందితుడిగా ఉన్న కెనడా సిటిజన్ తహబూర్ రాణాపై చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రాణా ప్రస్తుతం భారత కస్టడీలో ఉన్నాడు. ఉగ్రవాద చర్యలకు కాకుండా కెనడా సిటిజన్ అప్లికేషన్లో తప్పుడు సమాచారానికి గాను రాణా పౌరసత్వాన్ని రద్దు చేయాలని కెనడా నిర్ణయం తీసుకుందని ఓ నివేదిక స్పష్టం చేసింది. 2001లో కెనడా పౌరసత్వాన్ని పొందిన రాణా అంతకుముందు తన నివాస వివరాలను దాచిపెట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది.